వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ. మనం అయితే బండి ఏమంటారు షోరూమ్కి అయితే ఇస్తున్నాం. కిలోమీటర్స్ అయితే తిరిగిపోయింది. ఫస్ట్ సర్వీసింగ్ది కనబడుతుందా 470, 450, 500 మధ్యలో తిరిగినప్పుడు సర్వీసింగ్కి ఏమన్నా ఉండే. సో ఫస్ట్ సర్వీసింగ్ అయితే తీసుకోతున్నాం. బండి అలా కనబడుతుందా, వర్షం పడుతుంది. ఇగో వర్షం పడితే చాలు బండి నచ్చుంది. కానీ ఇప్పుడైతే దీని అయితే షోరూమ్ ఇచ్చేస్తున్నాం. ఈ బండి మీద పోతున్నాం. అతో బండి బాయ్ వస్తుండు, తెలుసు కదా, లవర్ బాయ్. సో మనమైతే పోతున్నాం ఇక షోరూమ్ కాడకి. చలో షోరూమ్ కాడకి అయితే స్టార్ట్ అయిపోయినా. మేము సీదా హెవీ రైడింగ్ స్కిల్స్తో అయితే పోతున్నాయి. చలో ఇక్కడికి అయితే వచ్చినాం. బండి పెట్టినాం. కొద్దిసేపు టోకెన్ సిస్టమే మాది మొత్తం. సో ఇంకా వాళ్ళు రాలేదు. కొద్దిసేపు ఆగి స్టార్ట్ అవుతాయేమో. అన్న అయితే వచ్చిండు, రాస్తుండు, కనబడుతుందా 5వ నెంబర్ అది. మనదేమో 10వ నెంబర్. ఆ లైన్లో రాసుకుంటూ పోయి మన లైన్కి వచ్చే వరకు టైం పడుతుంది. ఇక ఇచ్చిండు. సర్వీసింగ్ అయితే ఆడ ఏమంటారు ఇచ్చేసిన. ఇక ఇంటికి అయితే పోతున్నాం. బండి పై జుప్ అని ఇగో 40-50 పోతున్నాడు. మెల్లగో బండి బాయ్. సో చూద్దాం ఇక ఫస్ట్ సర్వీసింగ్కి ఎంత అవుతుందో. మనమైతే ఇక ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి పంతాం. ఇక సాయంత్రం బండి తీసుకొని దాని గురించి డీటెయిల్స్ కూడా చెప్పలే ఇంకా. చలో షోరూమ్ నుంచి అయితే ఫోన్ వచ్చింది. మనమైతే షోరూమ్ కాడకు పోతున్నాం. జాఫర్ కాలనీ డ్రైవర్ వీడు ముంగట ఉన్నాడు డ్రైవర్. సో మనమైతే పోతున్నాం. ఇక ఆడ బిల్ ఎంత అవుతుందో చూడాలి. ఫస్ట్ సర్వీసింగ్. చలో వచ్చేస్తాం. మళ్ళీ ఒకసారి షోరూమ్కి లోపల బండి ఉంటాయి. ఇక 100 అయింది బిల్. పొద్దునకి ఇప్పటికైతే ఫరక్ ఉండొచ్చు బండి. ఏం పెయింట్. సో ఇక బండి అయితే కనబడుతుందా, నీట్ అండ్ క్లీన్. మన వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు ఇక గేమ్. ఇక ఇదైతే సంగతి. నేను ఎందుకు తీసుకున్నామో అది చెప్తా అని చెప్పాలి. ప్లాటినం 110X ఇది తీసుకోవడానికి రీజన్ వచ్చి ఏంటంటే బండి మీరే చూసుకోవచ్చు. బండి కూడా లుక్లో కూడా స్టైల్గా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు బడ్జెట్లో వెళ్ళిపోయింది. అదొకటి. ఈ బండి మెయిన్గా ఈ బండి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే స్పెండర్ కాకుండా, స్పెండర్ నా హైట్కి ఏంటంటే జర చిన్నగా అయిపోతున్నది. ఇది జర హైట్ కూడా ఎక్కువ ఉన్నది. మళ్ళీ లుక్ కూడా చేంజ్ అయిపోయింది. నార్మల్ ప్లాటినంలో ఎట్లున్నది, ఇటు సైడ్ ఇట్లా ప్యానెల్ వచ్చి జర సన్నగా ఉంటుంది. ఇది అట్లా లేదు, లాంగ్ ఎక్కువ అయిపోయింది. దొడ్డు కూడా ఉంది. సీట్ హైట్ కూడా ఆరామ్సే 3 పట్టచ్చు. మళ్ళీ ఇటు సైడ్ ప్యానెల్ కూడా ఉన్నది. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకోటి ఉన్నది. మళ్ళీ ఇక్కడ క్యారియర్ పెట్టుకునేటట్టు ఇది కూడా ఉన్నది. మొత్తం అయితే మనకి ఆరామ్సే సెట్ అయిపోయేటట్టుంది. మైలేజ్ కూడా ఎంత 65-70 ఇస్తుంది. మనం నడిపినప్పుడు కూడా అంతే ఇచ్చింది. వాడు కూడా అంతే అయిపోయింది. 60 మీదనే ఇస్తుంది బ్రో అనుకుంటా. మనం కూడా నడిపినాం కదా, 65-70 అయితే ఇస్తున్నది. ఆరామ్సే మెల్లమెల్ల మనం ట్రిప్పులు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నాయి ప్లాన్లు. సో మెల్లమెల్ల మనం ట్రిప్పులు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నాయి ప్లాన్లు. అదైతే బండి గురించి మాట్లాడుకుంటే అయితే మనకి ఎంత బండి ఆన్ రోడ్ ఎంత 94 అట్లున్నది. 95 ఈ నెట్ తీసుకుంటే. మనమైతే ఈఎంఐ అయితే తీసుకున్నాం కాబట్టి 1,14,000 అయితే పడ్డది. సో అట్లా బండి కూడా ఒకసారి లుక్ వేసుకోవచ్చు. కొంచెం చూడొచ్చు. ఇటు సైడ్ ముంగట కూడా మనం కార్ పెట్టుకునేటట్టు కూడా ఉన్నది. క్రాష్ గార్డ్ కూడా ఉన్నది. 4 స్పీడ్ ముంగటికి ఒక గేర్, వెంటకి 3 గేర్లు. ప్లాటినంలో ఎట్లా డిఫరెంటే కదా. మనం సైడ్కి వెళ్ళి కూడా లుక్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా ప్యానెల్ ఉన్నది, ఇటు సైడ్ కూడా ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఈడ క్యారియర్ కూడా ఉన్నది. జర బండి కూడా చూసుకోవచ్చు. మీరు జర పెద్ద బండి లెక్క కూడా కనబడచ్చు చూస్తున్నాగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ముందు సిస్టమ్లో అయితే ఇట్లా ఇవ్వకపోతుండే, దీనికి ఇప్పుడు ఇచ్చేయండి. ఇది ఫ్యూల్ది రిజర్వ్లో పెట్టేది కూడా ఇచ్చిండు. దాంట్లో అదొకటి ఉన్నది. మొత్తం సెట్గానే నార్మల్ మీటరే. దీంట్లో నార్మల్ మీటరే ఉన్నది. నార్మల్ మీటర్ ఉన్నది, ఎల్ఈడి ఏం కాదు. దీంట్లో ముంగటికెళ్ళి అయితే ముంగటికెళ్ళి ఒక ఎల్ఈడి లైట్ ఉన్నది. ఇగో
ముంగటికెళ్ళి ఒక ఎల్ఈడి లైట్, ఒకటేమో నార్మల్ రెడ్ కలర్ బల్బ్ ఉంటుంది కదా, దాని పేరు వస్తలే కానీ. సో అదైతున్నది. ఇదైతే 24/7 ఆనే ఉంటుంది. బండి ఆన్ చేసినామంటే ముంగటికెళ్ళి కూడా చూసుకోవచ్చు. లుక్ కూడా డిఫరెంట్ ఉన్నది. జర మళ్ళీ బండి హైట్ కూడా ఎక్కువ ఉన్నది. అట్లనే మనం లాంగ్ అయితే ఆరామ్సే వాడుకోవచ్చు. జర ఏమంటారు అంటే లిమిట్ పెట్టుకొని తీసుకోపోయినాం అనుకో, ఆరామ్సే పెద్ద పెద్ద రైడ్లు కూడా చేయొచ్చు. మనకైతే నెక్స్ట్ మంత్లో ఇంకొక రైడ్ కూడా ఉంది, అది కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఇక కొన్ని ఇంట్లో సెటిల్మెంట్లు కూడా ఉన్నాయి, దాని బండి కూడా అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనం మెల్లమెల్లగా అయితే రైడ్లు కూడా వేద్దాం. సో ఈ బండి ఎట్లా అనిపించింది దానికి అయితే కామెంట్ చెప్పండి. నేను తీసుకోవడానికి రీజన్ అయితే ఇది, జర ఫ్యూచర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, మనకి మైలేజ్ కూడా ఇస్తుంది. మనం లాంగ్ టూర్స్ కూడా చేసుకోవచ్చు. బండి కూడా జర మీరే చెప్పండి బండి అయితే ఎట్లా కనబడుతుందో. నేను అయితే ఇక నాకు ఏమంటే నా సొమ్మతికి అయితే కరెక్ట్గా తీసుకుని, ఇక ఫ్యూచర్లో కావాలంటే అప్పటికి చేంజ్ అవ్వచ్చు. మనం మొన్నటి వరకు సైకిల్ నడిపినాం, ఇప్పుడైతే బండి మీదకి చేంజ్ అయినాం. సో అదే అట్లా బండి ఎట్లున్నదో కామెంట్ అని చెప్పండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడగండి. ఇంకోటి మనకి లైసెన్స్ కూడా వచ్చేసింది. సో ఇంకా ఈజీ రైడ్లో వేసుకోవడానికి కూడా ఏం టెన్షన్లు ఉండవు. మనం అది అట్లయితే మనది ప్లాన్ ఉన్నది. నెక్స్ట్ మంత్ అయితే మనం బైక్ రైడ్ అవుతుంది. అప్పటి వరకు అయితే మీతో ఇట్లనే నేనైతే చిన్న వీడియోలు ఇంకా షార్ట్ వీడియోలు అయితే వేసుకొని కంటిన్యూ ఉంటా. ఇక నాది ఏంటంటే అటు ఇటు పోయి అయితే బడ్జెట్ కూడా నేను కూడా సెట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు జర డ్రీమ్స్ ఎక్కువ, తిరుగుడు అంటే మనకి ఎట్లా తెలుసు కదా మీకు ఫస్ట్ నుంచే, మనం తిరుగుడు అయితే ఎక్కువ చేస్తాం. మొన్నటి వరకు సైకిల్ మీద చేసినాం, ఇప్పుడైతే చేంజ్ అయింది. అప్పుడు ఏమంటారు అయోధ్య రైడ్ కూడా అట్లా ఒకటి కంప్లీట్ చేసుకొని మిమ్మల్ని పాస్ అవుతుంది, అది కూడా చేద్దాం ఫ్యూచర్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చిన్న రైడ్లు చేద్దాం. ఇప్పుడైతే మనమైతే బండి గురించి మాట్లాడడానికి వచ్చినాం. బండి తీసుకోవడానికి అయితే ఇదే రీజన్, మనకి బడ్జెట్లో వచ్చింది. ఇంకొకటి జర లుక్ కూడా డిఫరెంట్ ఉన్నది, మనకి ఆల్ సెట్ అనుకో. సరే మళ్ళీ మీకు ఎట్లా అనిపించిందో అది కామెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడగండి. అట్లా ఒక పేరు కూడా సజెస్ట్ చేయండి. మనం ముందు బండిలకైతే పేరు పెట్టినాం, ఒక దానికి డాలీ పెట్టినాం, సైకిల్కి అయితే లిల్లీ అని పెట్టినాం. దీనికి కూడా ఏదైనా మంచి పేరు సజెషన్ చేయండి, అదైతే నామకరణం చేద్దాం, చేసి రైడ్లు అయితే స్టార్ట్ చేద్దాం. సో సరే మళ్ళీ అంటిల్ దెన్ బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. నేను మీ డ్రీమ్ ఛాలెంజర్ వెంకీ.